ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన అమరావతి నిర్మాణం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్తోంది. తొలి దశలో ఇప్పటివరకు శంకుస్థాపనలు, శంకుస్థాపనలు, శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు ప్రారంభమైపోయాయి. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభమైపోయింది. ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ప్రారంభమైపోయాయి. సో, అమరావతి కల సాకారం అవుతుంది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం కనిపిస్తోందా మీకు? అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ సాకారం చేసుకునేందుకోసం చంద్రబాబు నాయుడుకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన రాజకీయ పార్టీకి అతని దగ్గరి మనుషులకు సంబంధించిన కళలు కూడా అక్కడ భూములు గీముల రూపేణ ఆ కళ కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హ్మ్. ప్రజల రాజధానిగా ప్రజలకనే కళ మాత్రం అక్కడ సాకారం ఏం కావడం లేదు. హ్మ్. ప్రజలు దాని పట్ల అనుమానంగానే చూస్తూ ఉన్నారు. హుహు. ఎందుకంటే అది కడుతున్న తీరు కానీ, హ్మ్. లేకపోతే ఆ వర్క్స్ అలాట్ చేస్తున్న పద్ధతి కానీ, హ్మ్. దాని యొక్క ధరలు వ్యయాలు కానీ అన్ని పరిశీలించినప్పుడు హ్మ్. ఆఖరికి ప్రజలు మాత్రం తమ రాజధాని కాదన్నదే ఆలోచించే పరిస్థితి. ఎందుకు అనుకుంటారు సార్? మా రాజధాని కాదని ప్రజలు ఎందుకు అనుకుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే రీసెంట్‌గానే ఒకసారి విజయవాడలో వాళ్ళని అడిగాం. హ్మ్. మావిగన్ ప్రతిపాదన ఎట్లా ఉంటుంది అడిగాం. హ్మ్. ఇదేం పెద్ద సర్వే గుంపులతో అడిగిన వాళ్ళమేం కాదు. హ్మ్. 5 మంది అట్లా అనుకుని అడుగుద్దాం పదా అని ఒక్కొక్కరు 10 మంది అడుగుద్దాం అని పోయినాం. హ్మ్. అట్లా ఒక 50 మందితో అభిప్రాయం తీసుకున్నాం. ఎక్కువ మందిలే 50 మందితో తెచ్చాం. హ్మ్. అందులో 40 మంది 41 మంది హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ హ్మ్. అసలు మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ అది. దాన్ని కొద్దిగా ఆలోచించాలి దాన్ని. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో, నో, నాయకులుగా నో. పోతే మొహమాటానికైనా మీ దగ్గర అదే చెప్తారు. అట్లా విజయవాడలో అడిగితే అదే అంటే చెప్తారు మీరు కదా! పొరపాటు. నేను అడిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను అమరావతి గురించి నేను మాట్లాడుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగాను. హ్మ్. నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు బాగా పరిచయం. హ్మ్. వాళ్ళని అడిగాను. హ్మ్. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా అడిగాను. ఏంటి అనుకుంటే కరెక్ట్ ఇదే కదా! కానీ మేము చేస్తాం ఆఖరికి ఆడ అంటా ఉన్నారు. అది ఎప్పటికయ్యాను, ఎప్పటికి పోయాను. బిల్డింగ్‌లు కడితే జనాలొస్తారా? అని హ్మ్. వాళ్ళే మాట. హ్మ్. అట్లాగే దీంట్లో రాజకీయ పనులు ఎన్నుకున్నాం. హ్మ్. అట్లాగే వామపక్ష భావన వాళ్ళు మాట్లాడాం. హ్మ్. అట్లాగే కొద్దిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడాం. హ్మ్. అట్లాగే వైసీపీతో మాట్లాడాం. కనుక్కుందామని అంతే జస్ట్ ఎంతూజియాజం అంతే ఆఖరికి. హ్మ్. మేమేమైనా తప్పు ఆలోచన చేస్తున్నామా అని. హ్మ్. నో, నో, నో. హ్మ్. దాన్ని అది చాలా మంచి ప్రతిపాదన అని అన్నది అక్కడ ఉదాహరణకి దాని కన్‌స్ట్రక్షన్ చూసినప్పుడు ఎవరికైనా భయమేస్తది. ఎందుకు? అంటే వాట్ దట్ హ్యూజ్ అమౌంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ ఆర్ హ్యూజ్ అమౌంట్స్ ఆర్ థ్రోయింగ్ దేర్. హ్మ్. థ్రోయింగ్ అనే పదం కరెక్ట్. హ్మ్. ఇన్వెస్టింగ్ అనే పదం కంటే కూడా. హ్మ్. అది చూసినప్పుడు సాధారణ మనుషులకు భయమేస్తది. ఇప్పుడు ఎవరి కోసం కడుతున్నారు? దేనికోసం కడుతున్నారు? అర్థం ఎవరో కాని 100 పరిస్థితి. ఏళ్ళు, 200 సంవత్సరాలు ఉండాల్సిన నిర్మాణాలు ఆ మాత్రం స్టాండర్డ్ ఉండాల్సిన అవసరం లేదా శైలజానంద్ గారు? నేనిప్పుడు మరి ఆ ఓరుగల్లు రాజులతో కాకతీయులతోనూ, హ్మ్. లేకపోతే హూణులతోనూ, రాష్ట్రకూటులతోనూ మాట్లాడలేను. హ్మ్. అట్లా కృష్ణదేవరాయలతో నేను మాట్లాడలేను. హ్మ్. సార్ ఎవరైనా గానీ 100 ఏండ్లు, 200 ఏండ్లు అని లెక్కేస్తారు. అంత మాత్రాన 100 ఏండ్లు ఉండే బిల్డింగ్‌కి ఎంతవుతుందన్నదే ఒక లెక్క ఉంటది సార్. హ్మ్. దానికి ఒక స్టాండర్డ్ ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతున్న బిల్డింగ్‌లని రేపు పడిపోవాలని కడుతున్నారాడ? నాకు తెలియక అడుగుతాను. హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టే బిల్డింగులన్నీ ఇంగా ఎందుకంటే దాన్నేమంటారు? శంకుస్థాపన అయిన వెంటనే పడిపోవాలనో అట్లనే కడుతున్నారా? నో. కాదు కదా! హ్మ్. వాళ్ళు కూడా చాలా గవర్నమెంట్‌లు కడతారు కదా! హ్మ్. ఆఫ్‌కోర్స్ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ విమానాశ్రయాలు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన బ్రిడ్జ్‌లు కడతా ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో షిప్పులు పోయే పరిస్థితి వస్తా ఉంది. అది వేరే విషయం. అది వేరే డిస్కస్ చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే హ్మ్. కానీ ఇక్కడ ఎవరు పడిపోవడానికి కట్టడం లేదు కదా సార్. హ్మ్. మరి ఒకే ఏరియాలో, ఒకే పరిస్థితుల్లో ఇంత 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 వ్యత్యాసాలు సో, ఎందుకు? దాని మీద ఫైట్ చేయటం ఓకే. అవినీతి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఓకే. అసలు అమరావతి అంటే ఒక ఎక్కడ లేని ఒక వ్యతిరేక భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకుంది? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతి పార్టీకి అంతా లేదు అమరావతి సార్. మీరు ప్రాంతం మీరు అంతా అనుకోబాకండి. శ్మశానంలా మారిపోయింది అని మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు ప్రారంభం అయిపోతున్నాయి, బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎందుకు లేకుండా సార్ పోతుంది? దీంట్లో మీకు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏందంటే చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క దాన్ని ఏమనుకోండి అనుకోండి, కంపెనీ అనుకోండి, ఏమని అనుకోండి. హ్మ్. అప్పుడేమో తాత్కాలిక బిల్డింగ్‌లు కడుతున్నా అని కట్టారు. హ్మ్. మరి మాలాంటి వాళ్ళం తాత్కాలిక బిల్డింగ్‌లు ఏందయ్యా అని అడిగితే, తాత్కాలిక బిల్డింగ్ కాదు ఇది ఎవరు చెప్పారు మీకు అని మళ్ళీ బుకాయించి. హ్మ్. మొన్న ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి ఎట్లా సక్కగా సక్కగా పోతే గుంతలో పడతాడు ఆడ. హ్మ్. అది ఇట్లా తిరిగింది ఆడ.
ఎవరో కేసులు ఇస్తారు. మీరు ఎవరితో కేసులు వేయించారు, వాళ్ళు భూములు ఇవ్వలేదు కాబట్టి పక్కకు తిప్పుకోవాల్సి వచ్చింది. మేమేసి ఇచ్చినామా ఉమ్, లేక వాళ్ళు ఎవరికైనా భూములు ఇవ్వడం కోసం కేసులు వేయించుకున్నారా ఉమ్, అది చర్చనీయాంశమే. ఉమ్, ఆ వంపులో ఎవరున్నారో తెలిస్తే ఉమ్, ఎవరి భూములు తెలిస్తే ఉమ్, నాకు తెలిసి బహుశా తెలుగుదేశం పార్టీకి పెద్ద సపోర్ట్ ఉంటాడని నా అనుమానం. ఉమ్, అనుమానం అంతే, ఎందుకంటే నేను ఆ దృష్టి చూడలేదు. ఉమ్, లేకుంటే ఇట్లా వంపు తిరిగి పోవడానికి కాదు కదా సార్. ఉమ్. స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే చక్కగా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అది కూడా ఎక్కడ మీరు ఆ బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా, ఉమ్, దాన్ని ఎక్కడ కలిపారో చూసారా మీరు? ఉమ్, ఉమ్, ఉమ్. అసలు ఇంజనీర్ల గొప్పతనమా లేక కాంట్రాక్టర్ల గొప్పతనం నాకు అర్థం కాదు, కానీ అది స్పీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పడం కంటే కూడా ఆఖరికి సి అండ్ గో రోడ్ లాగా ఉంటుంది. ఒకసారి చూసుకొని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటున్నాను నేను. నాకు అర్థం కాదు. అది కూడా టెంపరీ బ్రిడ్జ్ అని అన్నారు ఎవరో, టెంపరీ బ్రిడ్జ్ అని అన్నారు ఎవరో. అది కూడా తాత్కాలిక బ్రిడ్జే. ఇమీడియట్ గా రాజధాని పోవడానికి ఒక రోడ్డు కావాలి, ఆ రోడ్డు వేస్తున్నారు. మొన్న దాకా రోడ్డే లేదు రాజధానికి అన్నారు. అంటే ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా పోతున్నారు? ఇప్పుడు అది ఇప్పుడు మెయిన్ ఏమన్నా ఎంట్రన్స్ అవుతుంది కదా. అది కాదు సార్, ఇప్పుడు ఏమైనా ఆకాశంలో ఆఫ్ కోర్స్ దే ఆర్ మూవింగ్ అండ్ స్పెషల్ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ అనుకో, అది వేరే సంగతి. కానీ అందరూ పోతున్నాం కదా. నేను కూడా పోయొచ్చాను కదా, ఐకానిక్ బిల్డింగ్ చూద్దాను పోయొచ్చాను కదా. వీళ్ళకి అద్భుతమైన ఐకానిక్ బిల్డింగ్ చూశాను. నీటి మధ్యలో ఒక బిల్డింగు, నిరంతరం నీటి ప్రవాహము. అసలు అబ్బో చూడడానికి రెండు కళ్ళు జాలడం లేదు. అని నీళ్లు అసలుకి మా ఊర్లో అనంతపూర్లో ఉంటే చక్కగా హార్టికల్చర్ పండించుకుంటాను. కాబట్టి అక్కడ ఉదాహరణకి సార్ 5,000 అటు ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడతా ఉంటే 12, 13, 20 దాకా 20,000 వరకు స్క్వేర్ ఫీట్కి కట్టే విధంగా ఉంటే దీన్ని జనం పట్టించుకోకూడదా? అట్లాగే మేము మిర్రర్లు వేసుకుంటాం, లేకుంటే వాట్ ఈస్ దట్ అద్దాలు వేసుకుంటాం, 2,000 కోట్లు పెడతామంటే జనం ఆలోచించకూడదా? అసలు ఏ నగరం అయినా జనంతో డెవలప్ అవుతుంది సార్. చాలా బిల్డింగ్లు హైదరాబాద్ చూస్తాను ఈ మధ్యకాలంలో. సో నాట్ కామెంటింగ్ ఆన్ హైదరాబాద్ ఇండస్ట్రీ, కాకపోతే కొన్ని ప్రాంతాల్లో చాలా అవన్నీ ఖాళీ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. అది సంవత్సరాలు గడిచే కొద్దీ అవి స్పాయిల్ కావడమే కదా. సో ప్రజల్ని నువ్వు రాకుండా అక్కడ 50,000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇస్తే మామూలు కామన్ మెన్కి అన్ని రద్దు చేసి ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అక్కడ? ఐ కెనాట్. ఇప్పుడు స్టిల్ నాకు అర్థం కావడం, ఎవరిని పెడతారు అక్కడ? రాజధాని అంటేనే ఆఖరికి 99 పైసలకి ఎకరా కొనుక్కునే వాళ్ళు రావాలా? లేకపోతే 99 ఏండ్లు ఆఖరి 99 ఏండ్లు 1,000 కోట్ల ఆస్తి వాళ్ళకే ఇచ్చేస్తాం. 99 పైసలు కొనే వాళ్ళు కూడా అమరావతి రావట్లా, వైజాగ్ వస్తున్నారు. అమరావతిలో మనం ఇచ్చారు లేడు, కొంతమందికి ఇచ్చినట్టున్నారు. వాళ్ళు అక్కడికి ఎవరు రారు సార్. సార్ నాకు సింపుల్ సార్, మన ఏదో ఒక లాడ్జ్ వాళ్ళు కడతామని ఒప్పుకున్నారు అని ప్రకటన చూశాను. జనం వస్తే కదా సార్ లాడ్జికి ప్రజలు పోయేదానికి. హోటల్స్ ఉండాలంటే అంతే కదా, ఉండాలి కదా సార్. ఎవరైనా కూడా అదేం ధర్మశాల గడ్డం లేదు కదా. ఈ రాష్ట్రం నలుమూల నుంచి అమరావతికి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు వీళ్ళు, అదే సమ్ 5 స్టార్ కంపెనీ అట్లాంటిది ఏం లేదు కదా సార్. సో కాబట్టి మేము దాన్ని అసలు మీరు అడిగారు కదా ఎందుకంత వైసీపీలో వ్యతిరేకత ఏం లేదు సార్. అమరావతికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అమరావతి కూడా పార్ట్ ఆఫ్ ద మావిగానే భావిస్తా ఉన్నారు. అప్పుడు మావిగన్ కాదు కదా, మావిగడ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మళ్ళీ అమరావతి అంటే మావిగనా అని వస్తుంది. లేదే, మీరు అక్కడే మేము జిల్లాల పేర్లు చెప్పాం, లేకపోతే పెద్ద ఊర్ల పేర్లు చెప్పాం, పట్టణాల పేర్లు చెప్పాం. గుంటూరుకి మచిలీపట్నానికి మధ్యలో ఇవన్నీ ఉంటాయి. 28, 29 గ్రామాలు దా మధ్యలోనే ఉంటాయి. సో మీ మావిగన్లో అమరావతి ప్రాంతం కూడా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మా అమరావతిలో మావిగన్ కూడా ఉంది అంటున్నారు వాళ్ళు. చెప్పమని మావిగన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నేను చెప్పింది కూడా విజయవాడ కూడా రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఏదో అప్పటికి ఏదో చెప్తే సరిపోతుందని చెప్తారు కానీ గెజిట్ రిమూవ్ చేయమని చెప్పండి. మీ మావిగన్లో మా మావిగన్ ఒప్పుకున్నామని, వాళ్ళ అమరావతిలో మావిగన్ ఒప్పుకున్నాము. మొత్తం ఈ ప్రాంతంలో అసలు రాజధాని నిర్మాణం చేపడతాము. అసలుకి రకరకాల ఆఫీస్ కాంప్లెక్సెస్ ఇక్కడ పెడతాము. మొత్తం గుంటూరు దగ్గర నుంచి మచిలీపట్నం దగ్గర డెవలప్ చేస్తాము. విజయవాడ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తాం. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు, దానికి 2-3 వేల ఎకరాల భూమి ఎందుకు, అట్లా కొత్త రైల్వే స్టేషన్ ఎందుకు, ఇదంతా భాగమే కదా అని చెప్పొచ్చు కదా.